ప్రభు నామం పేరిట మీ అందరికీ నా వందనములు. దేవుని దైవ లేఖనంలోని జ్ఞాని అయిన సొలొమోన్ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనములో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. దేవుని యొక్క కృపచేత దేవునికి మాపై కనుదృష్టించి ఆయన పరిచర్యకు వాడుకొనుటకు గల కారణం దేవుని లేఖనం ఇలాగూ మాట్లాడుచున్నది. నీతిమంతుని సంతానం విడవబడుట గాని, వారి బిడ్డలు భిక్షమెత్తుట గాని చూడరని వాక్యము సెలవిచ్చిన రీతిగా మా అత్తగారు మామగారైనటువంటి దైవ సేవకులు బ్రదర్ ఏలియా గారు, వైద్య సేవ చేయుచున్న డాక్టర్ సుశీలమ్మ గారి యొక్క సేవ ప్రార్థనా ఫలితమే వారి అల్లుడనైన నేను, బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియా భరత్ అను నేను అన్య కుటుంబములో జన్మించి నా వివాహము ద్వారా క్రైస్తవునిగా మార్చబడి రక్షణ పొందుకుని 2003వ సంవత్సరములో పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకుని ప్రార్థనా మందిరం అనేటువంటి పరిచర్యను మేము కొనసాగించుచున్నాం. మా కన్నీటి ప్రార్థనా ఫలితమైన ప్రభు యొక్క వాగ్దాన పుత్రుడు మాస్టర్ శామ్యుయల్ ఎలైజా భరత్ గర్భములో ఉన్నప్పుడే దేవుని యొక్క పరిచర్యకు మేము ప్రతిష్ఠించున్నాం. ఆ బిడ్డను అనేక ప్రదేశాల్లో దేవుని యొక్క జ్ఞానమిచ్చి దేవుని పరిచర్యకు వాడుకొనుచున్న దేవునికే మహిమ కలుగును గాక. ఈ వర్తమానము మీ కుటుంబములకు, మీ పిల్లలకు, మీ సంఘములకు ఆత్మీయ ఆశీర్వాద మేలులు కలగాలని కోరుతూ ఈ సీడీని మీకు సమర్పించుచున్నాం. దేవుడు ఈ వర్తమానమును ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా. మీ కృప చేత ఈ భూలోకములో మీ పరిచర్య చేయడానికి మా కుటుంబమును పిలిచిన దేవా మీకు స్తోత్రం. మాకిచ్చినటువంటి కుమారుని శామ్యుయల్ ఎలైజా భరత్ను మీ పరిచర్యలో వాడుకొనుచున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయించున్నాం. ఈ వర్తమానము వినుచున్న ప్రతి కుటుంబములో వారి బిడ్డను కూడా మా బిడ్డ వలె దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, ఈ లోకములో వస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి ఆ బిడ్డలు కాపాడబడి ఆత్మీయ మేలులు, ఆత్మీయ వరాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకొనుటకు మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి మీరే మహిమ పొందమని, చిన్న బిడ్డను దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడమైన మా తండ్రి, మీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. మేము వాక్యాన్ని ధ్యానించుకుని సహాయం చేయమని అడుచున్నాను ప్రభా. మీరే మీ యొక్క ఆత్మశక్తితో దర్శించమని అడుచున్నాను ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని అడుచున్నాను ప్రభా. మీ యొక్క ఆత్మ బలాన్ని కుమ్మరించమని అడుచున్నాను ప్రభా. నేను మాట్లాడకూడదు ప్రభా, మీరే మాట్లాడమని అడుచున్నాను ప్రభా. నేను బాలున్న ప్రభా, నా యొక్క జ్ఞానం సరిపోదు ప్రభా. మీ యొక్క పరలోక జ్ఞానంతో దర్శించమని అడుచున్నాను ప్రభా. మీ యొక్క పరలోకపు శక్తితో దర్శించమని అడుచున్నాను ప్రభా. మీరే మాట్లాడమని, మాకందరికీ కావాల్సిన వర్తమానము దయచేయమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమెన్. మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా పేరు ఎస్ శామ్యుయల్ ఎలిజా భరత్. నేను 5th క్లాస్ సెంటెన్స్ స్కూల్ రాజమండ్రిలో చదువుకుంటున్నాను. నా యొక్క పుట్టుక గురించి మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. చాలా సంవత్సరాలు నా యొక్క తల్లిదండ్రులకి బిడ్డలు లేరు. బిడ్డలు లేనప్పుడు
వైద్యులందరూ చెప్పారు మీకు బిడ్డలు పుట్టరని. నా యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశారు, ప్రభువా నీవు మాకు ఆ బిడ్డని ఇస్తే తిరిగి మీకు ఆ బిడ్డని ఇచ్చేస్తామని విజ్ఞాపన చేశారు. విజ్ఞాపన చేసినప్పుడు నా యొక్క తల్లిదండ్రులకి నన్ను అనుగ్రహించారు. సాధారణంగా లోకమంతా చెప్తుంది 8వ నెలలో పుట్టిన బిడ్డలు బ్రతకరని, కానీ నేను 8వ నెలలో పుట్టానండి. 8వ నెలలో పుట్టినప్పుడు వైద్యులందరూ చెప్పారు ఈ యొక్క బిడ్డ బ్రతకడని. సమయం ఇచ్చేశారు. 24 గంటల్లో చనిపోతాడన్నారు, 48 గంటల్లో చనిపోతాడన్నారు, 75 గంటల్లో చనిపోతాడన్నారు. జరగలేదు. అయితే వైద్యులందరూ చెప్పారు ఒకవేళ మీరు చేస్తున్న ప్రార్థన బట్టి ప్రభు ఒకవేళ మీ ప్రార్థనలు విని ఈ యొక్క బిడ్డను బ్రతికించచ్చేమో గాని 2 కాళ్ళు రావన్నారండి. మళ్ళీ నా యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశారు, ప్రభువా నీ యొక్క సేవ చేయాలంటే 2 కాళ్ళు అవసరం అని చెప్పినప్పుడు ప్రార్థన చేశారు. వైద్యులు చెప్పిన రీతిగానే నేను చాలా సంవత్సరాలు నడవలేదండి. ఒకరోజు నేను లేచి నడిచాను. అప్పుడు నా యొక్క తల్లిదండ్రులు నన్ను దేవుని యొక్క సేవకు సమర్పించారు. అలాగే నేను కూడా దేవుని యొక్క సేవకి నేను కూడా జీవితాంతం మరణ పర్యంతం కూడా దేవుని యొక్క సేవ చేయాలనే తీర్మానం నేను కూడా చేసుకున్నాను. కాబట్టి మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. అదే రీతిగా టీవీలో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ పోగో జెటెక్స్ చిన్న పిల్లలందరూ వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను కూడా చిన్నప్పుడు చూసేవాడిని. నేను సేవ ప్రారంభించినప్పటి నుండి నేను తీర్మానం చేసుకున్నాను ఆ ఛానల్స్ చూడకూడదని. అప్పుడు తీర్మానం చేసుకున్నాను. ఇప్పుడు వరకు కూడా ఆ ఛానల్స్ ని నేను చూడలేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి 4వ సంవత్సరం నుండి నేను వాక్య పరిచర్య చేయుచున్నాను. గడిచిన 3 సంవత్సరాలుగా ప్రభు నన్ను పబ్లిక్ మీటింగ్స్ లో నన్ను వాడుకుంటున్నారు. అదే రీతిగా మా ఇంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. నేను ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, అప్పుడే ఏదైనా పని చేసుకోవాలండి. ఆ 2 లేకపోతే నాకు టిఫిన్ ఉండదండి. అలాగే ప్రతిరోజు ఉదయము రాత్రి కూడా కుటుంబ ప్రార్థన ఉంటుంది, ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. ఆ యొక్క ఫ్యామిలీ ప్రేయర్లో కూడా ఆ యొక్క ఉదయం అయితే ఆ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ అవ్వాలి, నేను స్కూల్కి వెళ్ళాలి. నా యొక్క తల్లిదండ్రులు నన్ను దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచుతారు. ఎందుకంటే వారు పెట్టే క్రమశిక్షణకి ఎవరు ఉండలేరండి. అంతగా క్రమశిక్షణ పెడతారు, కానీ అది నా మంచి గురించే. ఈరోజు నేను ఇలా వాక్య పరిచర్య చేయించున్నానంటే నా యొక్క తల్లిదండ్రులే కారణం. అదే రీతిగా నా యొక్క స్కూల్లో కూడా ఎప్పుడు 96% పాస్ అవుతాను. బాగా చదువుకోవడానికి కూడా ప్రభు నాకు ఆ యొక్క కృపను దయచేశారు. మేము రాజమండ్రిలో ప్రేయర్ హౌస్ అనే మందిరాన్ని ప్రారంభించాం. ఆ యొక్క మందిరం ప్రారంభించినప్పుడు ఇక్కడ చిన్న మచ్చ వచ్చిందండి. ఆ యొక్క మచ్చ వచ్చినప్పుడు మేము వైద్యులకు చూపించాం. వైద్యులందరూ చెప్పారు ఈ యొక్క వ్యాధి పేరు ఇంగ్లీష్లో విటిలిగో, తెలుగులో బొల్లి అని. నా యొక్క తల్లిదండ్రులు నేను దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశాం, ప్రభువా ఈ యొక్క మచ్చ వచ్చిందంటే కేవలం నీ యొక్క మహిమ గురించి. నేను కూడా నా యొక్క తల్లిదండ్రులకు చెప్పేవాడినండి, ఒక రోజు ఈ యొక్క మచ్చ ఉండదు అని చెప్పేవాడిని. ఇక్కడ వరకు వచ్చిందండి. ఈ యొక్క మచ్చ మొత్తం బాడీ అంతా వచ్చేస్తుంది అన్నారు. ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ తగ్గిందండి. ప్రభు ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు నా యొక్క జీవితంలో చేశారు. అదే రీతిగా ఎన్నో కార్యాలు ప్రభు నా యొక్క జీవితంలో చేసినందుకు నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడమైన మా తండ్రి, మీ యొక్క నామానికి వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా. మేము వాక్యాన్ని ధ్యానించుకున్న చుంట్లో సహాయం చేయమని నడుచున్నాను ప్రభువా. మీరే మాట్లాడమని నడుచున్నాను ప్రభువా. నేను మాట్లాడకూడదు ప్రభువా, నేను నిలవబడకూడదు ప్రభువా, మీరే నిలవబడి మాట్లాడమని నడుచున్నాను ప్రభువా. మీ యొక్క పెదవులు నా యొక్క పెదవులకి తోడి ఉంచి మాట్లాడించమని నడుచున్నాను ప్రభువా. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని నడుచున్నాను ప్రభువా. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కృపలో భద్రపరచమని, ఈ యొక్క వాక్యం వింటున్న వారికి ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లు సహాయం చేయమని, మాకందరికీ కావాల్సిన వర్తమానం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం
ఒకరికొరకొకరు ప్రార్థన చేయటం గురించి పాత నిబంధన కాలంలో ఆనాడు సమూయేలు ప్రవక్త ఒక చక్కని మాట చెప్పుచున్నట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క మాట క్రైస్తవ కుటుంబాలకి, క్రైస్తవ సంఘాలకు, క్రైస్తవ సమాజాలకు ఉపయోగపడే ఒక చక్కని మాట చెప్పుచున్నట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క మాటను మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23-24 వచనాలు మనం చదువుకుందాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడునగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును. ప్రవక్త అయిన సమూయేలు ఒక చక్కని మాట చెప్పుచున్నారు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన నేను పాపం చేసిన వాడినగుదును. ఈ యొక్క వాక్యం వింటున్న మీకు ఒక సందేహం రావచ్చు. మేము ప్రార్థన చేయలేనంత మాత్రాన పాపలం అయిపోతావా అని ఒక సందేహం రావచ్చు. నాకు ఆ యొక్క సందేహము ఈ యొక్క వాక్యం చదివినప్పుడు వచ్చింది. కానీ సందేహానికి, ఆ యొక్క ప్రశ్నకి చక్కటి జవాబు స్పష్టంగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అలాంటి యాకోబు భక్తుడు చాలా చక్కగా ఈ యొక్క ప్రశ్నకి జవాబిస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రభువే యాకోబు భక్తుడి ద్వారా రాస్తున్నట్లుగా చూస్తున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందాం. మీ పాపంను ఒకరితో ఒకడు ఒప్పుకునిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలం గలదై ఉండును. అన్నాడు యాకోబు భక్తుడు ఎంతో చక్కగా సమాధానం చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేసుకోమని ఇందాక మనం ప్రశ్నించాం. ఇది జవాబుగా మనం చూస్తున్నాం. మనం ఏం చేయాలి? ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. ఈ యొక్క పత్రికను, ఈ యొక్క మాటను యాకోబు భక్తుడు వ్రాసినప్పటికీ ప్రభువే యాకోబు భక్తుడి ద్వారా ఈ యొక్క మాట రాయించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క ఆజ్ఞ ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయమని ఆజ్ఞ. ఒక ఆజ్ఞని మేరడమే పాపం. లేఖనాలు ఏమని మాట్లాడుచున్నవి? ఆజ్ఞ అతిక్రమమే పాపంగా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రార్థన చేయకపోతే పాపము. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవ బిడ్డలు ఎవరైనా కనబడగానే ఊత పదం ఏంటంటే, ఎవరైనా బయటికి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడే బాగా పరిచయం అయిన వాళ్ళు బయట కనబడతారండి. బయట కనబడినప్పుడు అడుగుతారు, ఏమండి మా కోసం ప్రార్థన చేస్తున్నారా అని ఒకరు అడిగారు అనుకోండి. అయ్యో ఇప్పుడే మీకోసం ప్రార్థన చేసుకుని వచ్చామంటారు, కానీ ప్రార్థన చేయరండి. అయ్యో ఇప్పుడే మీకోసం ఫోన్ చేయాలనుకున్నా మీరు వచ్చారండి. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవ బిడ్డలు వాడే ఊత పదమే అదండి. ఈ రోజుల్లో సంఘ కాపర్లు కూడా అదే మాట ఉపయోగిస్తున్నారండి. ఏమండి పలానా రోజు ఆ సమస్య చెప్పం ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామండి మీకోసం. ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డలు అలాగ ఉంటున్నారు. కానీ ఆనాడు సమూయేలు ప్రవక్త చెప్తున్నారు, నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని. ఆనాడు సమూయేలు అంతటి ప్రవక్త చెప్తున్నారండి. ఇక యాకోబు 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయడం వల్ల ఆ యొక్క రిజల్ట్స్, ఆ యొక్క ప్రార్థనలో ఉన్న పవరు, ఏ సందర్భంలో ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలి ఎంతో స్పష్టంగా యాకోబు 5వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు ఎంతో స్పష్టంగా వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. అన్నాడు యాకోబు భక్తుడు చక్కగా వివరణ ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. కనీసం ఇప్పటి వరకు ప్రార్థన చేయలేదనో ఈ యొక్క వాక్యం విన్న తర్వాతైనా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ యొక్క పాపం చేయకుండా, మనం పాపంలో నడవకుండా ఉండమని ఆనాడు సమూయేలు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ఆత్మీయ జీవితానికి ఒక చక్కటి మార్గం ఆ యొక్క 23వ వచనంలో వ్రాయబడి ఉంది. 1 సమూయేలు 12:23 వచనంలో, అది నాకు దూరమగును కాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును. శ్రేష్టమైన చక్కని మార్గము అన్నాడు సమూయేలు మనకు బోధిస్తున్నట్లుగా చూస్తున్నాం. పాపంలో నడవద్దు, మనం పాపం చేయకూడదు. మనం ప్రార్థన చేయాలి ప్రతి వారి కోసం, మన యొక్క సంఘం కోసం, మన యొక్క సంఘ కాపరి కోసం, సంఘంలో ఉన్న ఆత్మల కోసం, మన యొక్క కుటుంబం కోసం, మన యొక్క కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల కోసం మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ఒకరికొరకొకరు ప్రార్థన చేశామో
ప్రభు యొక్క ఆశీర్వాదం నిశ్చయంగా మన పట్ల ఉంటుంది. ఎందుకంటే 24 వచనం మనం చదువుకుందాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినా అది మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. పూర్ణ హృదయంతో అన్నాడు సమూయేలు తండ్రి అయిన యెహోవాని సేవించమని చెప్పినట్లుగా చూస్తున్నాం. సమూయేలు చెప్పినటువంటి శ్రేష్టమైన మార్గంలో మనము ఆత్మీయ జీవితంలో నడవాలి. పాత నిబంధన కాలంలో తండ్రి అయిన యెహోవా ఒక చక్కని మాట చెప్తున్నట్లుగా చూస్తున్నాం. తండ్రి అయిన యెహోవా ఈ యొక్క ఆజ్ఞ ఎలాగిచ్చారో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందాం. అంధకార దేశంలోని మరుగైన చోట నేను మీతో మాట్లాడలేదు, మాయా స్వరూపుణ్ణైనట్టు నన్ను వెదుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులను జరిగించేవాడను, యథార్థమైన సంగతులను తెలియజేయవాడు నాకు యెహోవాను నేనే. తండ్రి యెహోవా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంధకారంలో నేను చెప్పలేదు, మాయా స్వరూపుణ్ణైనట్టు ఈ యొక్క ఆజ్ఞ మీకు ఇవ్వలేదు. బహిరంగంగా ప్రతి క్రైస్తవ బిడ్డకి ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. మనకి ఈమెయిల్ అవసరం లేదు, నీ మెయిల్ అవసరం, మోకాళ్ళు మెయిల్ అవసరం. మనం ఎప్పుడైతే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తామో ప్రభు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. ఈ యొక్క మోకాళ్ళు మెయిలు మనకు అవసరం. మనం ఎప్పుడైతే ఒకరికొకరు ప్రార్థన చేస్తామో మన యొక్క జీవితం ద్వారా వేరే యొక్క కుటుంబంలో, ఎదుటి వాళ్ళ సంఘంలో, క్రైస్తవ సమాజాల్లో మన యొక్క ప్రార్థన వలన మన యొక్క జీవితం ద్వారా ఒక మెరికల్ జరగాలి, ఒక అద్భుత కార్యాలు జరగాలి. ఈ రోజుల్లో మన యొక్క కుటుంబంలో అద్భుత కార్యం జరగాలంటే మనకి ప్రార్థన ఎంతో అవసరం. నేను ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పాత నిబంధన కాలాన్ని మనం పరిశీలిస్తే పాత నిబంధన కాలం అంతా కూడా యాజకులు, ప్రవక్తలే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల గురించి, ప్రజల యొక్క రక్షణ గురించి, దేశం గురించి, దేశం యొక్క రక్షణ గురించి ప్రార్థన చేసేవారు. ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి తండ్రి అయిన యెహోవా తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని యొక్క లోకంలో పంపినట్లుగా మనం చూస్తున్నాం. లోకంలోకి పంపినప్పుడు ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క రక్తాన్నంతా చిందించి తన యొక్క రక్తంతో ప్రతి మానవుడిని కూడా తన యొక్క రక్తంతో కడిగే పవిత్రమైన యాజకునిగా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆనాడు పేతురు భక్తుడు చెప్తున్నాడు. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ వ్రాయబడి ఉందండి, పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి, సజీవమైన రాళ్ళ వలె మనల్ని చేసినట్లుగా చూస్తున్నాం. ఒకవేళ మనం ఆత్మీయ జీవితంలో చనిపోయి ఉన్నామేమో, జీవం లేని రాళ్ళ వలె ఇప్పటి వరకు జీవిస్తున్నామేమో, ఆయన తన యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి ప్రతి క్రైస్తవ బిడ్డకి కూడా ప్రార్థన చేయమని ఆ యొక్క భారం, ఆ యొక్క బాధ్యత ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఈరోజు ఆ యొక్క బాధ్యత మనపై ఉన్నది. మనం ప్రార్థన చేయాలి. ఒకరికొకరు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రభు యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుంది. ఇప్పుడు వరకు మనం ప్రార్థన చేయాలని ధ్యానించాం. ఒకరికొకరు ప్రార్థన చేశారు. వారి యొక్క ఉదాహరణ మనం చూసినట్లయితే ఆనాడు అబ్రహాం, లోతు కోసం అబ్రహాం ప్రార్థన చేశారు. ఏమనండి, ఆనాడు లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఉన్నారు. ఆ యొక్క సొదొమ గొమొర్రాలో జీవిస్తున్నాడు. ఆనాడు అబ్రహాం ప్రార్థన చేస్తున్నారు. 30 మంది ఉంటే కాపాడుతావా, 20 మంది ఉంటే కాపాడుతావా, 10 మంది ఉంటే కాపాడుతావా? అబ్రహాము ఆ యొక్క లోతు కోసం విజ్ఞాపన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. లోతు యొక్క రక్షణ కోసం విజ్ఞాపన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అలాగే రోజుల్లో మనందరం ఈ యొక్క లోకంలో జీవిస్తున్నాం. లోకానికి సాదృశ్యం సొదొమ గొమొర్రా. ఒకవేళ మన యొక్క స్నేహితుల యొక్క లోకంలో ఉన్నారేమో, మన యొక్క బంధుమిత్రుల యొక్క లోకంలో ఉన్నారేమో, వారికి రక్షణ కావాలంటే మనం ప్రార్థన చేయాలి. వారికి రక్షణ దొరకగలిగినట్లు మనం ప్రార్థన చేయాలి. ఆనాడు అబ్రహాం ఎంతో చక్కగా ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆనాడు అబ్రహాం చక్కగా జీవిస్తున్నాడండి. లోతు కోసం ప్రార్థన చేయడానికి అబ్రహాంకి అవసరం ఏంటండి? ఆనాడు అబ్రహాము లోతు రక్షింపబడాలనే ఆశ అబ్రహాంలో ఉన్నట్లుగా చూస్తున్నాం. అది శారీరకంగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆత్మీయంగా మనం చూద్దాం. ఆత్మీయంగా పాడైపోతే వారి కోసం మనము ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పిన 5 ప్రార్థనలు మనం చూసినట్లయితే
మొదటిదిగా ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు శత్రువుల కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం మనం చదువుకుందాం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. యేసుక్రీస్తు ప్రభుల వారు శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నట్లుగా చూస్తున్నాం. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవ బిడ్డలు శత్రువుల కోసం ప్రార్థన చేయరండి. ఎందుకంటే వీళ్ళలో ఉన్న టెన్షన్ ఏంటంటే, వారు ఒక మాట అంటే మీరు 10 మాటలు అనేదాకా నిద్రపోరండి. ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డలు అలాగే జీవిస్తున్నారండి. వారు ఏమన్నా అంటే వారు ఒక్క మాట అంటే చాలండి, ఆ యొక్క మాటను భూతత్వంలో పెట్టి చూసి వారు గొడవలు పెడతారు, కానీ వారు ప్రార్థన చేయరండి. నిజమైన క్రైస్తవ బిడ్డలకు ఉన్న లక్షణం ఏంటంటే, వారు ఒక మాట అంటే మనం లోపలికి వచ్చి ప్రార్థన చేయాలి, శత్రువులను క్షమించమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే లేఖనాలు మాట్లాడుచున్నవి, మన యొక్క హృదయాన్ని మనం అర్పించుకోవాలని వ్రాయబడి ఉంది. మన యొక్క హృదయాన్ని కక్షతో అర్పించకూడదు, మన యొక్క హృదయాన్ని కోపంతో అర్పించకూడదు. బైబిల్లో చాలా క్లియర్ గా రాయబడి ఉంది. నీవు నీ యొక్క అర్పణని అర్పిస్తున్నప్పుడు నీవు ఎవరితో అయితే గొడవగా ఉన్నావో వారి దగ్గరికి వెళ్ళి సమాధాన పడి నీ యొక్క అర్పణ అర్పించమని. మన యొక్క హృదయం అనే అర్పణ ఆయనకు అర్పించాలంటే సమాధానంగా ఉండాలి మన యొక్క హృదయం. ఎందుకంటే ఆనాడు కయీను అర్పించారండి ఆ యొక్క అర్పణ కోపంతో నిండి ఉంది, కక్షతో నిండి ఉంది. కాబట్టి తండ్రి యెహోవా యొక్క అర్పణని అంగీకరించలేదు. అలాగే మన యొక్క అర్పణ అంగీకరించబడాలంటే మన యొక్క హృదయం మంచిగా ఉండాలి, మన యొక్క హృదయం నీతిపరంగా ఉండాలి. శత్రువుల కోసము మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు శత్రువుల్ని కూడా ప్రేమించినట్లుగా చూస్తున్నాం. ఆయన కుమారులుగా ఉండాలంటే శత్రువుల కోసం ప్రార్థన చేయమని చెప్పారు. పిల్లలు పుడతారండి, పిల్లల యొక్క స్వభావం ఎవరిది వస్తుందండి? తల్లిదండ్రులదే వస్తుంది. అలాగే ఆయన మన పరలోకపు తండ్రి. మనం ఆయన బిడ్డలు మనం చెప్పుకుంటా కూడా కోపంతో జీవిస్తున్నాం, కక్షతో జీవిస్తున్నాం. ఆయన బిడ్డలుగా మార్చబడాలంటే ఆయన యొక్క స్వభావాన్ని మనము అవలంబించాలి. ఆయన చెప్పిన మాటకు మనం విధేయులై ఉండాలి. రెండవ ప్రార్థన మనం చూసినట్లయితే, ఆత్మలో బలహీన గల వారి కోసము మనం ప్రార్థించాలి. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం మనం చదువుకుందాం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్న, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పను. ఆనాడు పేతురు ప్రభు యొక్క శిష్యుడే, ప్రభువుతో జీవిస్తున్నాడు, ప్రభువుతో నివసించుచున్నాడు. కానీ ప్రభు యొక్క అద్భుత కార్యాలన్నీ చూస్తున్నాడండి, ఆత్మ కార్యాలన్నీ చూస్తున్నాడు అన్నాడు పేతురు. ఈ అన్ని కార్యాలు చూసినప్పటికీ పేతురు యొక్క నమ్మిక కొద్దిగా తొలగుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క తొలగుతున్న విషయము ప్రభు రికగ్నైజ్ చేసి తండ్రిని వేడుకుంటున్నట్లుగా చూస్తున్నాం. వేడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అక్కడ ఆనాడు పేతురు లేకపోతే సంఘం ఉండదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆజ్ఞాపించారు పేతురు మీద సంఘాన్ని కట్టాలని. పేతురే లేకపోతే సంఘం ఉండదు, పేతురే లేకపోతే క్రైస్తవులు ఉండరు. కాబట్టి ఆనాడు పేతురినే ముందు కరెక్ట్ చేస్తే మిగిలిన వాళ్ళు కూడా బాగుంటారు. పేతురు నమ్మిక బాగుండాలని అన్నాడు ప్రభు తండ్రిని వేడుకున్నట్లుగా చూస్తున్నాం. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరును బలపరచమని చెప్పినట్లుగా చూస్తున్నాం. పేతురు బలంగా ఉంటేనే ఆ యొక్క సంఘానికి వచ్చిన విశ్వాసుల్ని, పేతురు యొక్క సహోదరుని బలపరచగలరు. ఒకవేళ మన యొక్క సంఘంలో, మన యొక్క కుటుంబంలో, మన యొక్క బంధుమిత్రులైనా, ఒకవేళ మన యొక్క ఇరుగు పొరుగు వారైనా, మన స్నేహితులైనా ఒకవేళ నమ్మిక తప్పిపోవచ్చున్నారేమో, ఆత్మలో వీక్ ఉన్నారేమో, ఆత్మలో బలహీనంగా ఉన్నారేమో, వారి కోసం మనము ప్రార్థన చేయాలి. మనం బలంగా ఉండిన తర్వాత, మనం బలపడిన తర్వాత వారు కూడా బలపడాలని మనము ప్రార్థన చేయాలి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాదిరి చూపినట్లుగా చూస్తున్నాం. మూడవ ప్రార్థన మనం చూసినట్లయితే, మన కొరకు అప్పగింపబడిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు చక్కగా చెప్తున్నట్లుగా చూస్తున్నాం. నేను లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు, నీవు నాకు అప్పగింపబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి
మాదిరి చూపుతున్నట్లుగా చూస్తున్నాం. ఒకవేళ సంఘ కాపరి ఉంటే మన యొక్క సంఘ బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన యొక్క సంఘంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ కుటుంబ యజమాని అయితే కుటుంబంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. కుటుంబంలో మనకు అప్పగించిన వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి బిడ్డకి ఒక బాధ్యత అప్పగించబడి ఉన్నది. ఆ యొక్క బాధ్యత ఏంటంటే నశించుచున్న వారి కొరకు మనము ప్రార్థించాలి. ఎన్నో ఆత్మలు యొక్క లోకంలో నశించుచున్నాయి. ఆ యొక్క ఆత్మలు రక్షించబడాలి. ఆత్మల ప్రభువు యొద్దకు మనం తేవాలి. రక్షింపబడాలని మనము ప్రార్థన చేయాలి. అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ యొక్క పరలోకపు తండ్రిని మనము వేడుకోవాలి. ఒకవేళ మన యొక్క బంధుమిత్రులు రక్షణ పొందలేదేమో, ప్రభువా వారు రక్షణ పొందాలి. ప్రభువా నేను అనుభవిస్తున్న రక్షణ భాగ్యం, నేను అనుభవిస్తున్న ఈ యొక్క ఆశీర్వాదం వారికి కూడా దయచేయి, నేను అనుభవిస్తున్న ఈ యొక్క రక్షణ వారికి కూడా దయచేయమని మనము ప్రార్థించాలి. 4వ ప్రార్థన మనం చూద్దాం. తండ్రితో మనకి సహవాసం ఉండాలి. అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రితో ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపినట్లుగా చూస్తున్నాం. ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాడంటండి. ఆనాడు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక రాత్రంతా గడిపినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే ఒకవేళ మీకు సందేహం రావచ్చు, ఆయనకి రాత్రంతా గడపవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆయన దేవుని యొక్క కుమారుడు, ఆయన అన్ని కార్యాలు చేస్తారు. ఎందుకు ఆయనకి ఆ యొక్క ప్రార్థన అవసరం వచ్చిందంటే ఉదయం లేసేటప్పటికి వ్యాధిగ్రస్తులు వస్తారు, ఆయన టీచింగ్ చేయాలి, ఆయన హీలింగ్ చేయాలి, ఆయన స్వస్థతలు చేయాలి, ఆయన బోధించాలి. ఈ యొక్క అన్ని పనులకి తండ్రితో టచ్ కావాలి. ఉదయం లేసేటప్పటికి అందరూ వస్తారు, వారిని మార్చాలంటే ప్రభావం మీలో ఉండాలి. ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితేనే గాని ఆ యొక్క కార్యం చేయలేడు. కాబట్టి ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల ఒక రాత్రంతా తండ్రితో గడిపినట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క టచ్ ను పొందుకున్నట్లుగా చూస్తున్నాం. అలాగే ఈ రోజుల్లో మనందరం ఈ యొక్క లోకంలో జీవిస్తున్నాం. ఈ యొక్క లోకంలోంచి మనం రక్షించబడాలంటే, లోకంలోంచి మనం విడిపింపబడాలంటే, ఎందుకంటే సైతాను గర్జించు సింహం వలె తిరుగుచున్నారు, ఎవరిని మింగుదమా అని తిరుగుచున్నారు. ఆ యొక్క సైతాను చేతుల నుండి, ఆ యొక్క సింహం యొక్క కోరల నుండి మనం రక్షించబడాలంటే మనకి ప్రార్థన అవసరం. ఈ రోజుల్లో రాత్రంతా మనం గడపక్కర్లేదండి, కనీసం కొంత సమయమైన రోజులో మనం దేవుడికి వెచ్చించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క కుమారుడికి అవసరం వచ్చిందంట. ఆ యొక్క ప్రార్థన మనకెంత అవసరం? మనం మా సామాన్య మనుషులమే, మామూలు మనుషులమే, మనుష్య రీతిగా మనం జీవిస్తున్నాం. మనకి ఇంకా ఆ యొక్క తండ్రి యొక్క టచ్ అవసరం ఎంతో ఉంది. ఆ యొక్క ప్రభావం మనలో ఉంటే గాని ఆ యొక్క సైతాన్ యొక్క కోరం నుండి మనము రక్షించబడలేం. 5వ ప్రార్థన మనం చూసినట్లయితే క్షమాపణ ప్రార్థన మనం చూద్దాం. క్షమాపణ కలిగినటువంటి ప్రార్థన మనము చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం మనం చదువుకుందాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చక్కని ప్రార్థన చేస్తున్నారు. ఈ యొక్క ప్రార్థన అందరికీ తెలిసినటువంటి విషయమే, ఈ యొక్క మాట అందరికీ తెలిసినటువంటి విషయమే. శిలువ మీద ఆయన పలికినటువంటి మొదటి ప్రార్థన అందరూ గుడ్ ఫ్రైడే రోజు సంఘాల్లో చెప్పుకుంటా ఉంటారు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము తండ్రి. ఈ యొక్క మాట ఏ స్థితిలో ఉంటుండగా చెప్పారండి? ఆ యొక్క కొరడా దెబ్బలు తిని చాళ్ళతో ఆ యొక్క వీపును దున్నారండి, ఉమ్ము వేయబడ్డారు, ముళ్ళ కిరీటం, కొరడా దెబ్బలు, ఈ యొక్క చేతుల్లో మేకులు, కాళ్ళకి మేకులు, బల్లెం పోటు, ఒక్క చుక్క రక్తమైన బాడీలో మిగలకుండా, శరీరంలో మిగలకుండా వికారంగా ఆయన మార్చిపడిపోయి అటువంటి స్థితిలో ఆయన చెప్పారండి. అటువంటి పరిస్థితిలో ఆ యొక్క మానవుని క్షమించమని ప్రార్థన చేస్తున్నారండి. మనెవరూ కొరడా దెబ్బలతో కొట్టలేదు, మనం వీపు ఎవరో దున్నలేదు, మన ముఖం మీద ఎవరు ఉమ్మేయలేదు, మనం సిలువేయలేదు, మనకు ముళ్ళ కిరీటం పెట్టలేదు. ఒక్క మాట అన్నందుకు ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డలు బాధపడుతున్నారు. ఈ ఒక్క మాట అన్నందుకు వారు క్షమించట్లేదండి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంత పరిస్థితులు ఆయన అన్నారు. ఆయన మాదిరి చూపిస్తున్నారు. ఆ యొక్క చివరి క్షణంలో ఆ యొక్క సిలువ మీద ఉంటుండగా అంత బాధ అనుభవిస్తా
ఆ యొక్క చివరి క్షణంలో కూడా ఆయన మనకి మాదిరి చూపిస్తున్నట్లుగా చూస్తున్నాం. అదే రోజు ఆయన కోపం వచ్చి ఈ యొక్క మానవుని క్షమించినంటే అన్నాడు తండ్రి అయిన యెహోవా 2 నిమిషాల్లో ప్రజలందరినీ నాశనం చేసును. ఈ రోజులో మనందరం ఈ యొక్క లోకంలో నివసించేవారం కాదు, కానీ ఆయన చూపిన యొక్క మహాకృపను బట్టి, ఆయన చూపిన ఆయన మహాదయ్యను బట్టి ఈ రోజుల్లో మనందరం ఈ యొక్క లోకంలో జీవిస్తున్నాం. ఎజ్రా నెహెమ్యాలు యెరూషలేం కోసం ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యెరూషలేం యొక్క క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అలాగే మనందరం కూడా ఆనాడు ఎజ్రా నెహెమ్యాలు చేసినటువంటి రీతిగా మనం కూడా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రభు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. ఎస్తేరు తన యొక్క ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. మనం కూడా ఆనాడు ఎస్తేరు రీతిగా మన యొక్క క్రైస్తవ బిడ్డల కోసం, క్రైస్తవుల కోసం రోషంగా నిలబడాలి, దేవుని కోసం రోషంగా నిలబడాలి, ఈ యొక్క క్రైస్తవ్య కోసము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ యొక్క క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఆశీర్వదింపబడతారు. అన్నాడు దానియేలు యెరూషలేం కోసం ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. యెరూషలేం యొక్క పట్టణం కోసం ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. మనందరం కూడా అన్నాడు దానియేలు వలె, అన్నాడు ఎస్తేరు వలె, అన్నాడు ఎజ్రా నెహెమ్యాల వలె మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రభు యొక్క ఆశీర్వాదం మన మీద తప్పకుండా ఉంటది. ఈ యొక్క 5 విషయాల్లో ఆయన మాదిరి చూపించినట్లుగా చూస్తున్నాం. ఆయన చెప్పిన రీతిగా మన యొక్క ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో ప్రభు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. చివరిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో కార్యాలు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అందరికీ తెలిసినటువంటి విషయమే. సువార్త ప్రకటిస్తున్నారండి. ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు విరిచి ఆశీర్వదించారు. అక్కడ ఆ యొక్క ప్రజలు ఆకలితో ఉన్నట్లుగా చూస్తున్నాం. వారి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ మీరు అనుకోవచ్చు మామూలు భక్తులు అయితే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని చెప్పారు, వారు కూడా చేశారు. చివరికి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒకరికొరకొకరు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. వారు కొదువులో ఉన్నారు, కొదువులో ఉన్న వారి కొరకు ప్రార్థన చేశారు. 5 రొట్టెలు 2 చేపలు అందరూ ఆకలితో ఉన్నారు. దాన్ని విరిచి ఆశీర్వదించి పంచిపెట్టినట్లుగా చూస్తున్నాం. అందరూ తృప్తి పడినట్లుగా చూస్తున్నాం. ఒకవేళ మన స్నేహితులు కొరతలో ఉన్నారేమో, ఒకవేళ మన కుటుంబ సభ్యులు కొరతలో ఉన్నారేమో, ఒకవేళ రక్త సంబంధులు కొరతలో ఉన్నారేమో, కొరతలో ఉన్న వారి కోసం, వారి యొక్క కుటుంబంలో సమృద్ధి మనం ప్రార్థన చేయాలి. వారు చేస్తున్న వృత్తి కోసం, వారు చేస్తున్న వ్యాపారం కోసం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రభు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. ఆయన యొక్క కుమారులు కుమార్తెలుగా మనం మార్చబడతాం. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన మా తండ్రి, మీ యొక్క నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. బిడ్డలందరినీ దీవించమని అడుచున్నాను ప్రభా. ఈ యొక్క వాక్యం వింటున్నా చూస్తున్న ప్రేక్షకులందరినీ మీ యొక్క ఆశీర్వాదంతో నింపమని అడుచున్నాను ప్రభా. అలాగే మేము కూడా ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోగలనట్లు సహాయం చేయమని అడుచున్నాను ప్రభా. మాలో ప్రార్థన ఉండగలనట్లు సహాయం చేయమని అడుచున్నాను ప్రభా. మాలో మోకాళ్ళ జీవితం ఉండగలనట్లు సహాయం చేయమని అడుచున్నాను ప్రభా. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కృపలో భద్రపరచమని యేసు నామములో అడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నామం పెద్ద మీ అందరికీ నా వందనాలు. మా అడ్రస్ ప్రార్థనా మందిరం, బ్రదర్ ఎలైజా డాక్టర్ సుశీల హౌస్, డోర్ నెంబర్ 2-43-3, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి. మా పిన్ కోడ్ నెంబర్ 533101. మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 9849590298, 9490712423, 088324202982432020